ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వడ్డే వీర Y5G3F మీరు కామెంట్ చేశారు. వడ్డే వీర, ఉగాది రోజున ఈ సంవత్సరం వానలు బాగా వస్తవి అని చెప్పావు. అసలు వానలు లేవు కదా గురువు గారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఒకసారి మీరు ఉగాది పంచాంగ శ్రవణంకి వెళ్ళండి. ఐ థింక్ జనవరిలో రిలీజ్ అయ్యి అనుకుంటావి. నేను డిసెంబర్ లాస్ట్ వీక్లోనో లేదంటే జనవరి ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో రిలీజ్ అయి ఉంటాయి. ఒకసారి తీయండి. లేదు మీకు ఏప్రిల్ మేలో అంటే మార్చిలో కనుక రిలీజ్ అయి ఉంటాయి వర్షాల గురించి. దాంట్లో ఏం చెప్పాను నేను? జూన్ 12వ తేదీ నుంచి వర్షాలు తొలకరి ప్రారంభమవుతుంది. జూన్ 12 నుంచి 14, 16 వరకు వర్షాలు పడి తర్వాత మళ్ళీ వర్షాలు ఆగిపోయి అక్కడక్కడ లైట్గా వర్షాలు పడతాయి. జూలై 1వ వారం నుంచే మీకు సమృద్ధి వర్షాలు అని చెప్పాను. మరి వడ్డే వీరగారు బట్ నా ఛానల్ చూస్తున్నందుకు సంతోషపడుతూ మరి మీరు ఎక్కడో మిస్ మ్యాచ్ అయ్యారు వడ్డే వీరగారు. దయచేసి ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేను పంచాంగంలో ఘాటుగా చెప్తాను, గట్టిగా చెప్తాను. మరి ఒక్క చిన్న విషయం, వడ్డే వీర Y5G3F వారి కామెంట్ చిన్న మెసేజ్ నేను చెప్తలుచుకున్నాను. స్వామి, మీరు ఇదే విషయాన్ని ఏప్రిల్ 26వ తేదీ పేపర్లో నేను విట్నెస్ మాట్లాడతాను. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఇప్పుడు విట్నెస్ ఇప్పుడు చూపిస్తాను. వీరా గారికి చిన్న ఇన్ఫర్మేషన్. అన్ని పేపర్ కటింగ్స్ పెట్టుకున్నాను నేను. అన్ని కూడా పేపర్ కటింగ్స్ పెట్టుకున్నాను నేను. ఏది కూడా మిస్ చేయలేదు నేను. ఇక్కడ ఇది 2 మే 2026 రోజున వచ్చినటువంటి మెసేజ్ ఈనాడు పేపర్లో. 2 మే 2026 14-16 మధ్య అండమాన్కు నైరుతి ఋతుపవనాలు. ఈ నెల 14 నుంచి 16 మధ్య అండమాన్ నికోబార్ దీవులకి తాకవచ్చని, మధ్య భారతంలో కొన్ని ప్రాంతాల్లో మన సాధారణ కంటే తక్కువ వర్షపాతం ఉందని, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ రాష్ట్రాల్లో సముద్ర తీవ్రత కూడా వేడిగాలు ఎక్కువగా ఉంటుందని చెప్పబడిందని చెప్పారు. 14 నుంచి 16 మధ్య అండమాన్ నికోబార్ తేరుతాయని, మేలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. IMD వాళ్ళు చెప్పారు. IMD ఇది ఇన్ఫర్మేషన్. రెండవ మెసేజ్ ఇది ఎప్పుడు వచ్చింది? ఈసారి వానలు ఎట్లుంటాయో అనేటువంటి మెసేజ్. ఈసారి వానలు ఎట్లుంటాయో అని చెప్తే, ఈ ఏడాది జూన్, సెప్టెంబర్ వరకు వర్షకాలంలో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అని చెబుతూ వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది ఎప్పుడు వచ్చింది? జూన్ నెలలో సాధారణ వర్షపాతం 130%, 104% నమోదైందని చెప్పినటువంటి విషయాల్లో ఇక్కడ జూన్ నెలలోనే 92% వర్షపాతం నమోదు చెప్పారు ఇక్కడ. ఇది ఈరోజు పేపర్ డేట్ నేను రాసుకోలేదు, బై మిస్టేక్. నన్ను చూస్తాను ఎక్కడ దొరుకుతుందేమో. ఓకేనా? ఇదొక ఇక్కడ ఇచ్చారు. జూన్ నెల ఫస్ట్ వీక్లో వస్తాను. తర్వాత 16/5/26 పేపర్. 16/5/26 మీకు కనబడకపోవచ్చు, అందుకే డేట్ చెప్తున్నాను నేను. ఇక్కడ ఏమిచ్చారు? చల్లటి కబురు 24న. ఎప్పుడు? 16 మే 26 తేదీ నుంచి పేపర్ ఈనాడు పేపర్. చల్లటి కబురు 26న కేరళం తాకరున్న నైరుతి ఋతుపవనాలు. ఈ నెలాఖరున నైరుతి ఋతుపవనాలు తెలంగాణ తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేరళం కాదు, తెలంగాణ తాకే అని చెప్పేసి ఇది వచ్చినటువంటి పేపర్. రైట్. ఇప్పుడు ఇంకొక పేపర్ తీసుకుందాం. ఇక్కడ ఏమిచ్చారు? జూన్ 5 తర్వాతే రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాలు. ఓకే. తర్వాత జూన్ 5 తర్వాతే, మళ్ళీ ఇక్కడ జూన్ 5 తర్వాతే ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం, మరికొన్ని రోజులు ఎండ తీవ్రత ఉంటుంది అని చెబుతూ దేశంలో ఈ నెల 20 తాగుతాయని వాతావరణం తెలిపిన వేగం తగ్గి, అంటే ఋతుపవన వేగం తగ్గి జూన్ 5 తర్వాతనే ఈ యొక్క వర్షాలు పడతాయని చెప్పారు. అంటే 4 పేజీలు 4 డేట్లలో వేరువేరుగా చెప్పినటువంటి యొక్క న్యూస్ గురించి మీరు IMD కానీ, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారిని కానీ, ఢిల్లీ వాతావరణ కేంద్రం వారిని కానీ ప్రశ్నించగలిగారా? ఇది ఆలోచించుకోండి. నేను చెప్పింది ఇప్పుడు డిసెంబర్ 2025 పంచాంగాలన్నీ కూడా ప్రింట్ అయ్యేవి డిసెంబర్ 2025. మరి మేము చెప్పిన దాన్ని కనీసం జూన్ 12 తారీఖు వర్షాలు పడ్డాయి. దాదాపుగా 78 మండలాల్లో వర్షాలు పడ్డాయి. ఇది మర్చిపోకండి. నేనేమి ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వట్లేదు. ఎవరికి? వడ్డే వీరా Y5G3F వారికి చెప్తున్నాను ఈ విషయం. అంటే నేను జూలైలోనే వర్షాలు పడతాయని చెప్పాను. తప్పకుండా జూలైలో వర్షాలు పడతాయి, సమృద్ధి వలనే ఉన్నాయి. నీటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ, ఇంకా మీరు నన్ను చాలా మంచిగా ఫాలో అవుతున్నందుకు
ముందుగా వడ్డే వీర గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇలాగే మరొక 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ రైతుల పక్షపాతిగా ఉండే నేను ఇప్పుడు వడ్డే వీర గారికి కూడా పక్షపాతిగా ఉంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి, మర్చిపోవద్దు. నమస్కారం.